ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. గతంలో ఎప్పుడూ చూడని మార్పులు చూస్తారు. 2026 పూర్తి అయ్యేలోపు మీకు జరగబోయే మార్పులు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితానికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశి వారికి సమయం మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా చూడవచ్చు. మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. అంతేకాదండి, ఈ రాశివారు అనగా కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నది. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి రాశి చక్రంలో 2వది. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యం కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశికి మూల సూత్రాలు. ఈ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా వీరు కలవారుగా ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో వీరి లైఫ్కి మీరు ఊహించని రీతిలో అయితే మారిపోతుందండి. ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి డబ్బు మరియు లాభాలు దశల వారీగా మెరుగుపడతాయి. మరియు మీ యొక్క 10వ స్థానంలో రాహు మీ యొక్క కెరియర్ను చురుగ్గా చేస్తాడు. మీ పనిని సాధారణంగా కంటే ఎక్కువగా కూడా గమనించవచ్చు. ఈ రాశి వారి పని ప్రశాంతంగా, తీవ్రంగా అనిపించవచ్చు. మీరు సున్నితమైనటువంటి పనులు, గోప్యమైన బాధ్యత లేదా మీరు బలహీనంగా వివరించలేనటువంటి ఒత్తిడిని కూడా నిర్వహించవచ్చు. ప్రజలు మిమ్మల్ని మరింత దగ్గరగా గమనిస్తున్నారని కూడా మీరు భావించవచ్చు. ఈ రాశివారు మరింత ఆశాజనకంగా మరియు స్పష్టంగా కూడా భావిస్తారు. మార్గదర్శకులు, సీనియర్లు లేదా ఉపాధ్యాయులు మీకు మద్దతునైతే ఇవ్వగలుగుతారు. పని కోసం ప్రయాణము, సెమినార్లు, శిక్షణ, సర్టిఫికేషన్లు లేదా అధికారిక సమావేశాలు మీ యొక్క పరిధిని కూడా తెరవవచ్చు. మీ యొక్క విశ్వాసం బలపడుతుంది. మీరు బాగా చర్చలు జరగవచ్చు మరియు అతిగా ఆలోచించకుండా నిర్ణయాలు కూడా మీరు ఈ సమయంలో తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. గుర్తింపు కోసం ఒత్తిడి చేయడానికి, మెరుగైన పాత్ర కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరియు సమావేశాల్లో అధికారంతో మాట్లాడడానికి కూడా ఇది ఒక మంచి దశ. కఠినంగా మారకుండా కమ్యూనికేషన్ మరియు కాగితపు పని సజావుగా మారుతుంది. ఇంటర్వ్యూలు, ప్రెజెంటేషన్లు, ఆమోదాలు మరియు డాక్యుమెంటేషన్ వేగంగా కదులుతాయి. మీరు ఉద్యోగ మార్పును ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక 2వ అర్ధ భాగం మెరుగైన ప్రతిస్పందన కూడా ఇస్తుంది. ఫలితాలు నెమ్మదిగా వస్తున్నాయని మీ యొక్క పురోగతిని అనుమానించకండి. శని స్థిరమైన ప్రయత్నానికి ప్రతిఫలం ఇస్తుంది. ఈ నెల బలమైన పునాదిని కూడా నిర్మిస్తుంది. వృషభ రాశి వారి గురించి చూసారు కదండి. వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది కూడా తెలుసుకుందాం. గ్రహ బలం అయితే వీరికి చాలా బాగుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో సంతృప్తి, సౌఖ్యం నెలకొంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి దిశగా ఆలోచన చేస్తారు. ఇష్టదేవతా ధ్యానం మీకు మేలుని చేస్తుంది. క్రమంగా విజయాలు మీ యొక్క వైపుకు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమ వాతావరణం నెలకొంటుంది. మీ మాట, మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. అనవసరమైనటువంటి సమయం, మిత్రుడి సహకారం మీకు లభిస్తుంది. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్థిరచిత్తంతో ముందుకు సాగితే పెద్దల నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. విష్ణు సహస్రనామాలు చదవడం మనసుకు ప్రశాంతతను అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అధికంగా అనుకూలంగానే ఉంటుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు.
వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు చాలా ఆనందకరమైన లైఫ్ అనేది చూస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేత ఎంతో ధనం ఏం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. వీరు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివల్ల నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండు పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మ అవుతారు. ఎందరి కాలములైనా సులభంగా చేస్తారు. అయితే వీరు పొగడ్తలకు అసలు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించి నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులు. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం వంటివి కూడా కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమంలో వీరు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపుకుపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఈ రాశి వారు ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశికి అదృష్ట రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 6, అదృష్ట వారం శుక్రవారము. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచిదైన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది. వీరు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. శ్రమపడిన కారణంగా వీరు చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. అంతేకాదు అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నది చేస్తారు. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా అధికంగానే ఉంటుంది. ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ అనేది ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలవారుగా ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయిన మనస్తత్వం కలిగి ఉంటారు. ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీల రూపవతులనే చెప్పాలి. ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడండి వీరు విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది. ఈ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామాలు చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. దరిద్ర దుఃఖాలు తొలగిపోతాయి. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.